వాడు, రైతుల ముఖముల వెలుగులు నింపినవాడు, పేద ప్రజల కండదండ అయినవాడు, వజ్రమంటి మనసున్న మన నాయకుడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల చేయితైనవు, ఆత్మీయతానురాగం పంచినవన్నా. జై కొట్టు చలో జెండలెత్త రామచంద్ర యాదవన్న మనవాడన్న. దీనికి రైతులు 100% వ్యతిరేకిస్తున్నారు. మా భూములు మేము ఇవ్వము, మాకు ఇదే ఆధారము, ఇదే జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన వేరే భూములు ఉన్నప్పటికీ కూడా మాకు అన్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అనేది రైతుల యొక్క ఆవేదన. సో దీన్ని అర్థం చేసుకుని గతంలో కూడా రైతులతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రైతులతో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు వెనక్కి ఇచ్చే విధంగా రైతుల భూమికి మేము రాము, రైతుల జోలికి మేము రాము అని నిర్ణయం తీసుకునేంత వరకు రైతులకు మద్దతుగా నేను పోరాడతాను, రైతులు పోరాడతారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.
రైతులకు న్యాయం చేయాలనుకుంటే మాకు భద్రత కల్పించాలని చెప్పండి, కానీ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చెయ్యొద్దండి మేడం. దయచేసి రైతులకు మంచి చేయాలనుకుంటే మాకు మద్దతు ప్రకటించండి, మాకు మద్దతు ఇవ్వండి. ఈ రోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో కర్రేడు గ్రామంలో అక్రమంగా రైతుల దగ్గర బలవంతంగా సుమారు 8,300 ఎకరాలు భూసేకరణ చేసే కార్యక్రమం చేస్తే దానికి ప్రభుత్వం మొదలు పెడితే గత నెల రోజుల నుండి 2 నెలల నుండి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఏకధాటిగా మేము భూములు ఇవ్వము, మాకు ఇదే ఆధారము, మా భవిష్యత్తు తరాలకు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందంటే అని చెప్పి ఎన్ని రకాలుగా విన్నవించినప్పటికీ కూడా ఇలాంటి సంస్థలకు నిజంగా భూములు ఇచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇదే జిల్లాలో 1000 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ రోజు అక్రమంగా భూములిచ్చే కార్యక్రమం చేస్తోంది. కాబట్టి గతంలో రైతులు దీని మీద అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకుండా మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఈ రోజు రైతులు రోడ్డెక్కే కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. అధికారం మీకుంది. చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతూ ఇది రైతులకు సంబంధించిన సమస్య, వేలాది మంది రైతుల జీవితానికి సంబంధించిన సమస్య, ఎవరి వ్యక్తిగత సమస్య కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడ అర్థం చేసుకున్నారు మేడం? ఎంత ఇబ్బంది పెట్టారు రైతులు. రైతులకు
ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మిర్చి రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ, టమోటా రైతులకు కానీ, మామిడి రైతులకు కానీ కనీసము గిట్టుబాటు ధర కల్పించకపోయినప్పటికీ కూడా ఈరోజు దౌర్జన్యంగా బలవంతంగా వేలాది ఎకరాలు రైతుల భూములను బలవంతంగా లాక్కొని అక్రమ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటే, దీని మీద రైతులు నిరసన తెలియజేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ రైతుల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ములవపాడు మండలం కరేడు గ్రామంలో సుమారు 8,300 ఎకరాల రైతుల పంటలు పండించే భూమిని అక్రమంగా బలవంతంగా ఇండోసాల్ అనే కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. గత 2 నెలల నుండి రైతులు దీని మీద ఎన్ని రకాలుగా పోరాటం చేసినా స్పందించకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతులు నిరసన చేసే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను, నీకు చేతనైతే రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి, వ్యవసాయ అభివృద్ధికి పాటుపడండి. అంతేగాని రైతుల భూములని దోపిడీ చేస్తామంటే ఊరుకునేది లేదు. మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గారు రైతుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తాను, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే బాధ్యత నాది అని చెప్పి తీసుకున్నారు. కాబట్టి తాత్కాలికంగా ఈ ఆందోళనను విరమించుకుంటున్నాము. న్యాయం చేయనట్లయితే రైతులతో కలిసి రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన రైతులను, నాయకులను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో రైతుల మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టిన పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులకు ఒకటే మాటిస్తున్నాను, మీ భూములు మీకు వెనక్కి తిరిగి వచ్చేంత వరకు, మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.